హాయ్ మాస్టర్స్, నమస్తే. నా పేరు భవానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో సర్టిఫైడ్ హీలర్ని. ఈరోజు అవయవాలకు క్షమాప్రార్థన ఎలా చెప్పాలో తెలుసుకుందాం మాస్టర్స్. అసలు అవయవాలకు ఎందుకు క్షమాప్రార్థన చెప్పాలి అంటే, అది మనకు సహకరించినప్పుడు మనం క్షమాప్రార్థన చెప్తాం. అంటే అక్కడ ఏదో జరిగింది అని, అంతే కదా మాస్టర్స్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ అన్నారు మన పెద్దలు. అంటే పూర్వజన్మలో ఏదైతే పాపం చేసామో అదే వ్యాధి రూపంలో వస్తుంది అని. అది పూర్వజన్మలో అవ్వచ్చు, ఈ జన్మలో అవ్వచ్చు. మనకి ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది. దాన్ని హీల్ చెయ్యాలి అనుకున్నప్పుడు నొప్పి అనేది వస్తుంది. ఇప్పుడు ఆ అవయవానికి నొప్పి వచ్చింది కాబట్టి మనం గుర్తించాం దాని ఉనికిని. ఆ అవయవానికి ఇప్పటి వరకు నొప్పి రాలేదు. ఎప్పుడైనా మనం క్షమాపణ చెప్పామా, దానికి థ్యాంక్ యూ చెప్పామా, ఏం చెప్పాం మాస్టర్స్ మనం? మన శరీరం మనకి ఎంతగా సహకరిస్తుందే పుట్టినప్పటి నుంచి. అవయవాలు ఎంతగా పనిచేస్తున్నాయే, మనకు సహకరిస్తున్నాయే. మనం ఎప్పుడూ కూడా వాటిని గుర్తించం, కృతజ్ఞత చెప్పం, ప్రేమను పంచం, దానికి థ్యాంక్ యూ చెప్పం. ఎప్పుడైతే మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటామో మనకి ఇంకా సహకరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు థ్యాంక్ యూ చెప్తేనే కదా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. మరి మనకి ఎంతగా సహకరించే అవయవాలకి ఎప్పుడైనా మనం థ్యాంక్ యూ చెప్పామా, శరీరానికి థ్యాంక్ యూ చెప్పామంటే చాలామంది చెప్పరు, కొంతమంది చెప్తారు మాస్టర్స్. ఆ కొంతమంది కోసం కాదు, మీరు ఒక్కసారి మీ శరీరానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ఇలా కౌగలించుకొని మీ బాడీని థ్యాంక్ యూ చెప్పుకోండి మాస్టర్స్. ఇప్పుడు ఒక చోట ఒక నొప్పి వస్తుంది అంటే అది మిమ్మల్ని హీల్ చేయమని అడుగుతుంది మాస్టర్స్. ఆ నొప్పి రావడం చాలా మంచిది, ముందు దాన్ని గుర్తించండి. ఎందుకంటే నొప్పి రాకుండా ఉందనుకోండి, ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, అతనికి నొప్పి రాదు. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం కాల్నే తీసేస్తారు. మీకు నొప్పి వస్తుందంటే అది మిమ్మల్ని హీల్ చేయమని అది మీకు సూచిస్తుంది, చెప్తుంది. అప్పుడు ఇలా చెప్పాలి మాస్టర్స్. ఏదైతే అవయవం దగ్గర నొప్పి వస్తుందో ఆ అవయవం పేరు చెప్పండి. మీకు ఈ అవయవం మీరు పుట్టినప్పటి నుంచి అంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాల మట్టి పనిచేస్తుంది కదా. ఇన్ని సంవత్సరాల మట్టి నా మీద ఎంతో ఇష్టంగా నాకు సహకరిస్తున్నావు, అంతే కదా. అది ఇష్టపడి సహకరించింది మనకి ఇన్ని రోజులు. సహకరించినందుకు థ్యాంక్ యూ. నేను నీ ఉనికిని గుర్తించలేనందుకు ఐఎమ్ సారీ. మనస్ఫూర్తిగా చెప్పండి మాస్టర్స్, ఫీలింగ్తో చెప్పండి. ఏదైనా ఫీలింగ్తో చెప్పినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. దాని ఉనికిని గుర్తించామా అంటే గుర్తించలేదు. నీకు సరిపడని అంటే నీకు పడని ఆహార పదార్థాలు ఎన్నిటినో నేను తినేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు ఇన్ని రోజులు సహకరించావు, థ్యాంక్ యూ. జీవితం చివరి వరకు కూడా నువ్వు నాకు ఆ సహకారాన్ని అందించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, ఐ లవ్ యూ అంటూ అవయవానికి చెప్పండి. అప్పుడు అది హీల్ అవుతుంది. సృష్టిలో ప్రతిదీ కూడా మన మాటకి స్పందిస్తుంది. మన మాటే మంత్రము. ప్రతిదీ చూడండి, మనం మాట్లాడేటప్పుడు ఎరుకుని కలిగి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నొప్పి వస్తుందంటే మీ ఫోకస్ దేని మీద ఉంది? యద్భావం తద్భవతి కదా. వాడికి నొప్పి వచ్చింది, వీడికి నొప్పి వచ్చింది, వీడికి ఆ వ్యాధి వచ్చింది, వాడి జీవితం ఇలా పడి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మీ ఫోకస్ ఎక్కడుంది? లేని దాని మీద, నెగిటివ్ ఎనర్జీ మీద ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇక్కడే ఏదో ఒక అవయవాన్ని స్టక్ అవ్వడం జరుగుతుంది. పాపము అంటే ఏంటి మాస్టర్స్? కృతం పాపం అంటే నెగిటివ్ ఎనర్జీయే కదా పాపం. పుణ్యం అనేది పాజిటివ్ ఎనర్జీ. ఏదైతే నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటామో దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటామో దానివల్ల వచ్చి దాన్ని డిలీట్ చేసుకోవాలి. కొన్ని అయితే ఎదటి వాళ్ళని చూడగానే అట్రాక్ట్ చేసేస్తారు, అది కూడా జరుగుతుంది. మీ ఆరాన్ని లాక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అయితే ఎప్పుడైతే ఇలా క్షమాపణ చెప్తామో అవయవం స్పందిస్తుంది, మీకు ఆ నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. దాంతో ఒక చంటి పిల్లవాళ్ళ మాట్లాడుతూ ఉండాలి, ఆ ఫీలింగ్ని పంపించాలి. ఇంకా రెండవ టెక్నిక్ ఏంటంటే, మొత్తం భూమి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే చాలా జీవరాశులు చనిపోతూ ఉంటాయి. జీవరాశులు చచ్చిపోయిన వాటిని అంతట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని భూమే కదా తీసుకుని మళ్ళీ చైతన్యంగా మార్చేస్తుంది కదా. అలాంటి భూమాతకు రాయాలి ఒక లెటర్. సృష్టిలో ఉన్న ఇంతటి నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్గా మారుస్తున్న ఓ భూమాత, నాలో నొప్పిలో ఏ పార్ట్లో నొప్పి ఉందో ఆ పార్ట్ పేరు రాసి, ఆ ఏరియా రాసి, ఆ పార్ట్ రాసి, ఈ పార్ట్లో వస్తున్న నొప్పిని కూడా నువ్వు తీసుకో అమ్మా, దీన్ని చైతన్యంగా మార్చమ్మా అంటూ వినయపూర్వకంగా ఒక లెటర్ రాసి అందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆ లెటర్ని మడత పెట్టి మీ 2 పాదాలు కొంచెం దూరంలో పెట్టి ఇలా పట్టుకుని మీకు ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ నొప్పి దగ్గర ఉన్న నల్లటి నెగిటివ్ ఎనర్జీ భూమాతలోకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి.
తర్వాత యూనివర్స్ నుంచి ఒక తెల్లటి కాంతి మీ సహస్రార ద్వారా మీకు ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ నొప్పి ఉన్న ప్లేస్కి వెళ్ళి హీల్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. అక్కడ హీలింగ్ జరుగుతున్నప్పుడు మీ భావన ఎలా ఉండాలి అంటే, అక్కడ నొప్పి వస్తుంది అన్నట్టు మీ భావన ఉండకూడదు. అక్కడ హీలింగ్ జరుగుతుంది, అది అద్భుతంగా పనిచేస్తుంది, ఆ తెల్లటి కాంతితో అది చైతన్యవంతమవుతుంది అన్నట్టుగా మీ ఫీలింగ్ ఉండాలి. యద్భావం తద్భవతి కదా మాస్టర్స్. తర్వాత ఈ పేపర్ని తీసుకెళ్ళి నీటిలో పెట్టేయాలండి, ఉప్పు నీటిలో. ఇది ఒక అద్భుతమైన పరిహారం అండి. ఇది మా స్టూడెంట్స్ చాలామంది చేసి వెంటనే రిజల్ట్ పొందారు. తర్వాత ఈ పేపర్ని ఒక మట్టిలో వేసేయాలి, ఆ నీటిని సింక్లో పోసేయాలండి. ఇలా ఒక 6 రోజుల వరకు ఉంచండి. కానీ ఇది ఒక రోజు 2 రోజుల్లోనే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మాస్టర్స్. ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, యూనివర్స్ నుంచి అంటే సూర్యుని నుంచి చాలా శక్తి అనేది వస్తుంది మాస్టర్స్. అక్కడక్కడ ఆకులు పడిపోయి ఉన్నాయి. సూర్యుడి ఎండ వల్ల ఎండిపోతాయి, కానీ అది కాలదు. ఎప్పుడైతే మనం భూతద్దంతో ఫోకస్ పెడతామో అవి కాలడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ ఫోకస్ పెట్టాలి. ఫోకస్ ఇప్పుడు అదొక విద్యుత్ శక్తి అనుకోండి, ఆ సూర్యుడి నుంచి వచ్చే శక్తి. ఆ శక్తిని మీరు ఫ్రిడ్జ్లోకి పంపితే చల్లగా అవుతుంది, హీటర్లోకి పంపితే వేడిగా అవుతుంది. అలాగే మీ నుంచి వెళ్ళే ఆ ఫోకస్, ఆ శక్తి మీరు అక్కడ నొప్పి వస్తుందంటే నొప్పిగా మారుతుంది, అది హీల్ అవుతుందంటే హీలింగ్గా మారుతుంది, మీరు హీలింగ్ జరిగిపోయింది అనుకుంటే అది చైతన్యంగా మారిపోతుంది. మీ ఫోకస్ ఎలా ఉంటే అలా యద్భావం తద్భవతి మాస్టర్స్. అందుకే మీరు అక్కడ బాగుంది అనేసి ఉండండి. ఇది బాగలేదు, అది బాగలేదు అంటూ కంప్లైంట్స్ చెప్పకండి. పదే పదే దాన్ని ఉచ్చరించడం వల్ల మాటే మంత్రంగా ప్రతిదీ పనిచేస్తుంది. బేజాక్షరాలు అంటాం మనం. ఆ నుంచి అమ్మహ వరకు అక్షరాలు ఉంటే అందులో కొన్ని బేజాక్షరాలని మన గురువులు మనకి ఇచ్చారు. బేజ అక్షరము, బేజము అంటే విత్తనము, అక్షరము అంటే అక్షయంగా చైతన్యము విస్తరించేది అని అర్థం. అంటే ఆ విత్తనమే చైతన్య శక్తిగా మారుతుంది. అదే మూలాధార చక్రం ఉంది ఎగ్జాంపుల్కి, అది భూమికి సంబంధించిన చక్రం, ఎముకలకు సంబంధించిన చక్రం. ఎముకల దగ్గర నొప్పులు వచ్చేటప్పుడు, కాళ్ళు నొప్పులు వచ్చేటప్పుడు మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేయాలి. అప్పుడు ఆ బీజమంత్రాన్ని ఆ మూలాధార చక్రంలో లం అని పఠించడం వల్ల ఆ బీజాక్షరంలో ఉన్న చైతన్యం అనేది ప్రకాశిస్తుంది, ఆ ఎనర్జీ అనేది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా బీజాక్షరం చేసి తర్వాత మీకు ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడికి వెళ్ళి ఫోకస్ చేయడం వల్ల ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మాస్టర్స్. ఏదైనా మీ ఫోకస్ అక్కడ పెట్టి మీ భావన ఎలా ఉంటే అలా అది మారిపోతుంది. అందువల్ల మీ ఫోకస్ని మీకు ఎక్కడైతే హీల్ చేసుకోవాలో అక్కడ పెట్టండి. అక్కడ హీల్ అవుతున్న భావనను పంపించండి, వెంటనే దాన్ని హీల్ చేసుకోండి. అద్భుతమైన టెక్నిక్ మాస్టర్స్, అందరూ ఉపయోగించుకోండి, అద్భుతాలను సృష్టించండి, ఆరోగ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్.